A dishonest dealer promises sells his goods at cost price only, however is using 46% less weight than the యాక్చువల్ వెయిట్ దెన్ ఫైన్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి అండి, ఒక మోసకారు వ్యాపారి కొన్న ధరకి అమ్ముతున్నాడు. మరి కొన్న ధరకి అమ్మితే లాభము రాదు, నష్టం రాదు. ఆడు మంచివాడు కావాలండి. కొన్న ధరకి అమ్మితే లాభము రాదు, నష్టము రాదు కదా, ఆడు మంచివాడు అయిపోతాడు అప్పుడు. కానీ మరి ఇక్కడ మోసగాడు ఎందుకు అయిపోయిందంటే తక్కువ వెయిట్ ఉపయోగిస్తున్నాడండి. తూకం పరంగా వెయిట్ పరంగా మోసం చేస్తున్నాడండి. సో ఆయన లాభ శాతం ఎంత అంటున్నాడు? మరి ఎంత తక్కువ వెయిట్ యూజ్ చేస్తున్నాడు? 46% తక్కువ వెయిట్ యూజ్ చేస్తున్నాడు. లాభ శాతం ఎంత అంటున్నాడు? మరి ఇక్కడ లాభం అనేది కేవలం వస్తు రూపేణ ఉన్నప్పుడు లాభ శాతానికి షార్ట్ కట్ ఏంటంటే హౌ మచ్ లెస్ ఈజ్ గివెన్, హౌ మచ్ లెస్ ఈజ్ గివెన్ బై హౌ మచ్ గివెన్ ఇంటూ 100 అండి. సో లాభం వస్తు రూపాయలు ఉన్నప్పుడు లాభ శాతానికి ఫార్ములా ఎంత తక్కువ ఇస్తున్నాడు బై ఎంత ఇస్తున్నాడు ఇంటూ 100. మరి ఇక్కడ ఎంత తక్కువగా ఇస్తున్నాడంటే 46% తక్కువగా ఇస్తున్నాడు. మరి ఎంత శాతం ఇస్తున్నట్టు అండి? మనకు 54% ఇస్తున్నాడు ఇంటూ 100 అండి. మరి ఒకసారి క్యాన్సిలేషన్లో చూద్దామండి. 223 జా 227 జా. సో ఇప్పుడు 2300ని 27తో డివైడ్ చేయండి. 27తో డివైడ్ చేస్తే మనకు 8 టేబుల్లో పోతుందండి. 8 ఏళ్ళ 56, 8 ఏళ్ళ 16, 16 ప్లస్ 5 21. మనకి ఎంత మిగులుతుందంటే ఇక్కడ 14 మిగులుతుంది, 0 అండి. సో మళ్ళీ ఎందులో తీసుకుందాం అంటే మనము 5లో తీసుకుందామండి. 5లో తీసుకుంటే మనకు ఓకే, మనకు 5లో తీసుకుంటే 100, 5లో తీసుకుంటే మనకు 135 వస్తుంది. రిమైండర్ ఈజ్ 5. సో దీన్ని రాసేటప్పుడు ఎలా రాయాలంటే 85 5/27% రాయండి. సో ఎక్కడుందంటే ఆప్షన్ 2 అనేది మనకి కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం మిత్రమా.